హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. హాలిడే వచ్చింది కదా, సాటర్డే అండ్ సండే. సాటర్డే పిల్లల్ని స్కూల్కి పంపించేసి వచ్చాక మా బాబుని స్కూల్ నుంచి తీసుకొచ్చి రెడీ చేయించి మేమైతే వెళ్తున్నాం అనమాట. స్టేషన్కి కూడా వచ్చేసాము. మేము నైట్ ట్రావెలింగ్ అనమాట, పిల్లల్ని వేసుకొని. చాలా పబ్లిక్ ఉన్నారు కొంచెం ఆ రోజు. ట్రైన్ చాలా లేటుగా వచ్చిందని అసలు చాలా ఇబ్బంది అయింది పిల్లలతోటి. చీకటి పడిపోయింది కానీ ట్రైన్ ఇంకా రాలేదు, చాలా టైం పట్టింది. ఇంకా లాస్ట్కి అయితే ట్రైన్ వచ్చేసింది. 7:30 అయింది అప్పటికి. ఇంకా ట్రైన్ వచ్చేసిందని చెప్పి వెక్కేసి వెళ్ళిపోయాను అనమాట. పిల్లలైతే మధ్య మధ్యలో చాలా పల్లీలు అవి సమోసా అవి కావాలని అడిగారులే, కానీ అసలు ఏం తినిపించలేదు. ఎందుకంటే నైట్ టైం కదా, మళ్ళీ పిల్లలు ఏమన్నా తింటారు కదా అని చెప్పేసి ఏం తినిపించలేదు. మార్నింగ్ టైం అంటే ఏది కొనిచ్చినా ఏం కాదు కదా, అందుకనే ఇక ఇలా వెళ్ళిపోయాము. మైబాద్ కూడా వచ్చేసింది. ఇక వచ్చేసాక ప్లాట్ఫామ్ అయితే దిగిపోయాము. దిగి ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. క్రౌడ్ చాలా ఉంది. సాటర్డే సండే ఇక పబ్లిక్ బాగుంటారు కదా. ఇదే అండి మా ఊరు వచ్చేసి. ఇక మేమైతే ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయి నైట్ అయితే రెస్ట్ తీసుకున్నాం. ఇక ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఇంకా బయట ముగ్గులు అవన్నీ వేసేసాను, నేనే వేసాను. ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత ఇది వచ్చేసి మా మినీ గార్డెన్ అనమాట. మా అత్తయ్య వాళ్ళది ఇట్లా ఇంటి బయట వరండా ఉంటుంది. ఆ వరండాలో ఇలా చిన్నగా అటువైపు ఇటువైపు మొత్తం చెట్లు వేసేసుకున్నారు. చాలా డెకరేటివ్గా ఉంటాయి, చాలా అందంగా చేసుకుంటారనమాట. ఇలా అన్ని రకాల పూల చెట్లు కానీ కూరగాయల మొక్కలు కానీ అన్నీ చాలా అందంగా ఉంటాయి. తర్వాత ఇక పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి అండ్ మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. హాయ్ చెప్పండి. మా మామయ్య గారు బయటికి వెళ్ళి ఇక చికెన్ తీసుకొచ్చారు, కోడిని తీసుకొచ్చారు, ఇక పాలు ఇవన్నీ తీసుకొచ్చారు పిల్లల కోసం. అయితే ఇక మా బాబు అయితే వాటితోటి మామూలుగా ఆడుకోవట్లేదు. చూడండి ఎలా చూస్తున్నాడు. వాడికి బాగా ఇష్టం అసలు అలా ఆడుకోవడం అంటే. ఇక తర్వాత ఇక టీ అవన్నీ పెట్టేసుకొని, పాలు తీసుకొచ్చారు కదా, టీ అవి పెట్టేసుకొని చాయ్ అయితే తాగుతున్నాం. ఈ కాంబినేషన్ అయితే నాకు చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత బిర్యానీ చేశాను అనమాట. ఈ బిర్యానీ వీడియో వచ్చేసి ఫుల్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎంత టేస్టీ అయిన బిర్యానీ అయితే చాలా బాగుంది, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అనమాట. నేనే చేశాను. తర్వాత ఇందులో కాంబినేషన్స్ వచ్చేసి మటన్ కర్రీ అండ్ నార్మల్ బగారా రైస్ కూడా చేసాము. పిల్లలు బిర్యానీ తినరు అనుకొని ఇక నార్మల్ బగారా రైస్ కూడా చేసామన్నమాట. అండ్ తర్వాత ఇది మొత్తం బిర్యానీ రెడీ అయిపోయింది. ఇక్కడితో బిర్యానీ కూడా కంప్లీట్ అయిపోయినాక లాస్ట్కి పిల్లల కోసం అయితే పెరుగు రైతా చేసాము కదా. ఎందుకంటే పెరుగు రైతా లేనిదైతే పిల్లలు తినలేరు, అందుకని పెరుగు రైతా. ఇక లాస్ట్కి వచ్చేసి ఇక మేమైతే వచ్చేస్తున్నాం, రిటర్న్ అయిపోయాం. మా మామయ్య మమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చారు స్టేషన్ దగ్గరికి. హస్బెండ్ ముందే వెళ్ళిపోయారు, అందుకని మా మామయ్య తీసుకొచ్చారు మమ్మల్ని స్టేషన్ కాడ. ట్రైన్ ఎక్కిద్దామని తీసుకొచ్చారు. ఇంకా ట్రైన్ ఎక్కితే వచ్చేసామన్నమాట ఇంటికి. ఇదే అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.